లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఈ రోజు నిజంగా కూడా నాకు ఒక వ్యక్తిని తప్పట్టాలనో ఒక వ్యక్తిని విమర్శించాలనో నిజంగా కూడా నా ఉద్దేశం అయితే 100% కాదు. కానీ ఒక అవాస్తవము అనవసరంగా ప్రతిరోజు జనంలోకి వెళ్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం జరిగింది పిలిపించి ఈ సమయంలో. నేను మనసారా చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, నా ఉద్దేశం ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక మనిషిని తప్పుపట్టడమో విమర్శించడమో నా లక్ష్యం కాదు, నా ఆలోచన కాదు. కానీ తప్పనిసరి పరిస్థితి వాస్తవం కనీసం చెప్పే ప్రయత్నం కూడా చేయకపోతే చంద్రగిరికి ఉన్నటువంటి నియోజకవర్గం, ఇది తిరుపతి పుణ్యక్షేత్రంలో ఉన్న నియోజకవర్గం, ప్రపంచానికంతా ఇక్కడ ఏదో జరిగిపోతుంది నువ్వు ఒక మెసేజ్ వెళ్ళడం మంచిది కాదు, ఆ మెసేజ్ వెళ్ళకూడదు, నిజంగా అంతగా ఏమీ ఇక్కడ జరగలేదు, మనం అనవసరంగా పెద్దదిగా చేసి తిరుపతిని, చంద్రగిరిని, ఈ పుణ్యక్షేత్రాన్ని మనము ఒక రాంగ్ మెసేజ్ వైపు వెళుతుందేమో, వెళ్ళకుండా ఒక వాస్తవాన్ని చెప్పాలనే ప్రయత్నమే తప్ప మళ్ళా చెప్తున్నా ఒక విమర్శించాలనో తప్పుపట్టాలన్న ఆలోచన కాదు, నా లక్ష్యం అది కూడా కాదు. మీరు చెప్తున్నా, మనస్ఫూర్తి చెప్తున్నా, చదువుకున్నాను. నేను సామాజిక శాస్త్రంలో మాస్టర్ చేసినవాడిని, అదే సామాజిక శాస్త్రంలో డాక్టరేట్ పొందినవాడిని, న్యాయశాస్త్రంలో పట్టా పొందినవాడిని. ఇంత చదువుకున్నవాడిని నేను ముందాగా వ్యవహరించకపోతే కరెక్ట్ కూడా కాదని నాకు తెలుసు. ముందాగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అదే రకంగా గుండెల నిండా దైవభక్తి నింపుకున్న వాడిని తప్పు చేయాలనో తప్పుడు మార్గం ఎన్నుకోవాలనో నిజంగా నేను అనుకోను. నాకు కర్మ సిద్ధాంతం నమ్ముతా, పాపభీతి నమ్ముతా. ఒక మనిషిని నేను అనవసరంగా నిష్కారణంగా ఒక విమర్శ చేసినా కూడా అది భగవంతుడు శిక్షిస్తాడని నమ్మేవాడిని. ఒక మనిషిపై దాడుగా కాదు, ఇబ్బంది పెట్టడమే కాదు, అనవసరంగా ఒక మనిషిని కామెంట్ చేసినా కూడా భగవంతుడు శిక్షిస్తాడు, భగవంతుడు గమనిస్తుంటాడని బలంగా నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం నమ్మేది. నిజంగా కూడా చెప్తున్నా, మీకు దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ 5 సంవత్సరాలలో నన్ను ఎన్ని మాటలు అనుంటారో మీరే సాక్షి. ఎన్ని ఆరోపణలు చేస్తుంటారు, ఎన్ని విమర్శలు చేస్తుంటారు, ఎంత నిజంగా కూడా అంత అవమానకరంగా నన్ను మాట్లాడినా కూడా ఏ ఒక్క రోజైనా ఒక్క మాట అయినా నేను విమర్శించుంటే తిరిగి మీరే సాక్షి. చెప్పండి, 12 రోజులు మాట్లాడమని చెప్తాను. నేను ఏ రోజు చిన్న విమర్శ కూడా ఎవరిని కూడా చేయలేను. అదే రకంగా నేను నిజంగా ఉందాగా ఉన్నానని చెప్పి మీ ద్వారా గర్వంగా చెప్తున్నా. చివరికి 6 రోజుల పాటు లోకేష్ గారు పాదయాత్ర చేస్తే కూడా కాన్ఫరెన్స్లోకి ఎంత గౌరవంగా వచ్చాడో, ఎండింగ్ 6 రోజు కూడా అంత గౌరవంగా బయటకు వెళ్ళేలాగా ఉందాగా చంద్రగిరి నియోజకవర్గంలో వ్యవహరించాలి తప్ప ఎప్పుడు చిన్న ఒక కామెంట్ కూడా తన పైన చేయాలి. అవాంతరం కాదు తన పాదయాత్ర. అదే భువనేశ్వర్ గారు, శ్రీమతి చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 3-4 రోజులు ఇక్కడ ఉంటే 3-4 రోజులు అధికారులు కూడా చెప్పి ఈ నియోజకవర్గానికి కోడలుగా వచ్చింది, వెళ్ళేంత వరకు గౌరవంగా చూసుకోవాలని చెప్పారు. చివరికి వరదలు వచ్చి చంద్రబాబు గారు రాయలసీమకు వచ్చినప్పుడు గౌరవంగా లేదు నమస్కరించాలే తప్ప నేను కామెంట్ కూడా చేయలేదు. మీరే సాక్ష్యం, ఈరోజు చెప్పడం లేదు. నేను గౌరవంగానే ఉందాగానే వ్యవహరిస్తున్నాను. మీరు చెప్పండి, 5 సంవత్సరాల్లో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి పలానా ప్రెస్ మీట్ పెట్టి నాని గారిని కానీ శ్రీమతి నాని గారిని కానీ నేను ఎప్పుడు నాకు మాట్లాడితే చెప్పండి. నేను ఎప్పుడు అలా నా పని ఏదో నేను చేసుకుంటూ పోతున్నా, నా లక్ష్యం ఏదో, నా బాధ్యతలు ఏదో, నా బాధ్యతల వైపు నేను పరిగెడుతున్నా. అదే రకంగా విమర్శ చేయడం కాదు. 5 సంవత్సరాల్లో శ్రీమతి నాని గారు కానీ నాని గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఎప్పుడైనా ఒక చిన్న కేసు 5 సంవత్సరాలు నమోదైంది చెప్పండి. చెప్పండి 5 సంవత్సరాల్లో ఒక చిన్న కేసు నమోదైంది చెప్పండి. నా ఉద్దేశం అది కూడా కాదు. చివరికి నాన్నగారే స్వయంగా నా సొంత బామార్తను కొట్టాడు పాకాలు. ఎవరైనా మీరు ఆలోచించండి, నా సొంత బామార్తిని మా భార్య కన్నను కొడితే, మా జనరల్గా భార్య కన్ను కొట్టినప్పుడు భార్య జనరల్ ఒప్పుకోదు. నా భార్యని కన్విన్స్ చేస్తున్న ఉద్యోగం పోషకాలు మనకు వద్దు,
కొట్టి వాడు పాపను పోతాడు. వద్దని చెప్పి వదిలేను, నాన్నగారు కొట్టలేదని చెప్పని నా మామతను కొట్టలేదు, పబ్లిక్లో కొట్టాడు. కొట్టా కూడా నేనేం చెప్పాను, భార్య కూడా ఆవేశపడుతున్నా, వద్దే బాబు నా మాటనే, పోతే పోయింది కర్మ, కొట్టాడు, కారణం లేకుండా కొట్టాడు, కేసు కూడా లేదు. మనం ఒకరోజు స్టేషన్ కూడా పిలిపించాను, కొట్టలేదు నేను, చిన్న కామెంట్ కూడా చేయలేదు నా మామతను కొడితే కూడా. అదే రకంగా మీకు చెప్తున్నా, ఆర్టీఓ ఆఫీస్ మీద నా మీద నిష్కారణంగా కర్రలతో రాళ్ళతో దాడి చేసినా కూడా, నా కొడుకు నామినేషన్ రోజు ఇల్లు వస్తుంటే దాడి చేసినా కూడా నేను తిరిగి ప్రతిదాడి చేయడం కానీ, ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేయడం కానీ నేను ఒక్కసారి కూడా చేయను. అవమానాన్ని భరించాను తప్ప చిన్న చేయడం. తనకు బ్రహ్మాండమైనటువంటి క్వారీలు ఉన్నాయి. మేము మీ ద్వారా అడుగుతున్నాం, ఈ 5 సంవత్సరాల్లో పెద్ద పెద్ద క్వారీలు రన్ అవుతున్నాయి, చిత్తూరులో రన్ అవుతున్నాయి. ఒక రోజు కాదు, ఒక గంట ఎప్పుడైనా క్వారీ మూసారని చెప్పండి. నిజంగానే ప్రతీకారం పోవాలనుకుంటే ఎలక్షన్ ముందు అతను చేసినట్టు అనేది రెక్కి నిర్వహించారు, చాలా చేశారు. అయినా తన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక రోజు కాదు, ఒక గంట తన క్వారీ మూసింటే చెప్పండి. ఒక్కసారి తన క్వారీ పైన జనరల్గా విజిట్ చేస్తే అధికారులు ఆ రోజు ఆ దృష్టికి వాళ్ళ బంధువుల ద్వారా వస్తే అధికారులు చెప్పినటువంటి మాట నేను ప్రమాణంగా చెప్తున్నా, బై గాడ్ చెప్తున్నా, నేను చెప్పినటువంటి మాట, నాని గారి అనే వ్యక్తి నాకు రాజకీయ ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు. రాజకీయాలు వేరు, వ్యాపారం వేరు. వ్యాపారంలో దెబ్బ కొట్టడం అంటే కడుపు కొడితే పాపం, ఆ పాపం నాకు వద్దంటే అధికారం ఎన్నాడు ఆ రోజు ఒకసారి భగవంతో మాట్లాడంటే క్వశ్చనే లేదు. నిజంగా చెప్తున్నా, అతను భార్య ఒక గంట మూసినామని నేను అంగీకరిస్తున్నా, కడుపు కొడితే ఆ పాపం బై గాడ్ చెప్తున్నా, ఆ పాపం నాకు వద్దనే చెప్పాను. ఒక గంట భార్య మూసినా అతను కడుపుకి కొట్టినట్టు అవుతుంది, నేను చేయకూడదు. నేను ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చెంప మీద కొట్టినట్టు చూపించాను చూద్దాం, ఒక మనిషిని కామెంట్ చేస్తుంటూ చూపించండి చూద్దాం, వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక్కరిపైన ఒక కేసు ఉంటూ చూపించండి చూద్దాం. ఎంతకైనా ఉందాగా నేను ఎలా ఉండాలి, నాకు అర్థం కాకుండా ఉంది. నాకు నేను ఎలా ఉందాగా నాకు ఉద్యమాలు తెలియదా? నేను ఉద్యమాల నుంచి రాలేదా? నేనేమన్నా అమెరికా నుంచి రాత్రి దిగాను, నేనేమన్నా నేను కింద నుంచి వచ్చినాను, ఈ కష్టాలు చూసిన వాడిని. నా మీద 88 కేసులు పెట్టారు. ఒకటే అడుగుతుంది, చాలా ఇల్లీగల్ చాలా చేశారు, ఎన్ని చేయకూడదో అన్ని ఆరోపణలు చేశారు. నేను అడుగుతున్నా, నిజంగా ఇల్లీగల్ వ్యాపారాలు ఒక్కటి చేస్తుంటే చంద్రబాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అంత యాక్టివ్గా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తుంటే నన్ను వదులుంటాడా? నేను జైలు పంపుకున్నాడా? కేసులు పెట్టుకున్నా? 5 సంవత్సరాలు ఇల్లీగల్ యాక్టివిటీ ఒక్కటి చేస్తుంటే ఒక కేసు పెట్టారని చూపించమని చెప్పండి. ఎంత చూపినా అధికారులతో కార్యకర్తల కోసం ఫైటింగ్, ఆ ఇల్లు కొట్టాల్సిన ధర్నాలు, ఈ రాష్ట్రంలో నిరసన అంత కూడా తెలుగుదేశం పార్టీ పైన చేయాలి. అధికారులతో చేశాను పోరాటం. అధికారులు మీరు బ్యాలెన్స్గా ఉండాలి కానీ అధికారులతో పోరాటం చేసిన 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులపై కానీ వ్యక్తులు ఏ రోజు పోరాటం, కలెక్టరో, ఎస్పీనో, ఎంఆర్ఓనో, ఆర్టీఓనో మా వాళ్ళకి న్యాయం జరగాలని ధర్నాలు చేసి నేను అనేక సార్లు జైలుకి వెళ్ళాను తప్ప ఇల్లీగల్ యాక్టివిటీ నేను చేస్తుంటే చంద్రబాబు గారు వదులుంటారా? నన్ను కేసు పెట్టి నన్ను బతికి చూపారా? చెప్పండి. ఇలా చేశారు, సరే మేము ఇంజక్షన్ తోలేస్తాం, తీసుకోండి, ఆరోపణ చేసుకోండి. ఎన్నికలు అయిపోయినాయి, ఏం మాట్లాడినా కూడా ఏమి చెప్పుకోవడం లేదు. కానీ నిజంగా భగవంతుడు తెలుసు, తను చేసిన ప్రతి అసత్య ఆరోపణ వ్యక్తిగత ఆనందం ఉంటారు, మిత్రులే ఉంటారు, వ్యక్తిత్వాన్ని కించపరుస్తుంది. ఇంత దుర్మార్గంగా చేసినా కూడా నేను భగవంతుడు ఒకటే కోరుకున్నా, భగవంతుడు నేనేంటో నీకు తెలుసు, నా మనస్తత్వం ఏంటో నీకు తెలుసు, నువ్వు తెలుసుకో స్వామి చాలు, ఎవరు సమాధానం చెప్పాలి అవసరం లేదని కూడా చెప్తాను. నేను చెప్పిన వాడు మన భగవంతుడు చెప్తున్నాను ఒకటి, నీకు తెలిస్తే చాలు భగవంతుడా, మంచోడో చెడ్డోడో నీకు తెలిస్తే చాలు. నేను ఒక్కరోజు తిరిగి కామెంట్ కొట్టాను, రోజు అసలు మీరే సాక్షి. ప్రెస్ మీట్ పెడితే ఎంత దుర్మార్గంగా తిడతారో మీరు. ఒకరు తిడితే పర్వాలేదు, ఒకరోజు భార్య తిడుతుంది, ఒకరు భర్త తిడతాడు, ఒకరు కొడుకు తిడతాడు, ఒకరు భార్య తిడతాడు. నేను అడుగుతాను, ఈరోజు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చంద్రగిరి నియోజకవర్గంలో ఒక్క కార్యకర్త ప్రెస్ మీట్ పెట్టండి చెప్పచ్చు. ఒక వ్యక్తి నేనే కాదు, మా ఎంపీలు ఉన్నారు, మా జెడ్పీడీసీలు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు. ఒక్క వ్యక్తి 5 సంవత్సరాల్లో ప్రెస్ మీట్ పెట్టి ఒక వ్యక్తిని కామెంట్ చేస్తుందో చెప్పండి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉన్నాం, మనం అందరూ చేయగలిగినంత మంచిగా చేద్దాం తప్ప ఒకరిని మనం కించపరచకూడదు, ఒక వ్యక్తిత్వాన్ని మనం తప్పుపట్టకూడదు. మన పనులు చాలా ఉన్నాయి, ప్రజలు చేయాల్సింది అనుకున్నాం తప్ప నేనే కాదు నియోజకవర్గంలో ఒక కార్యకర్త కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేయలేదు. ఎందుకు బాధ్యతగా ఉన్నాం, ఉండాలనుకున్నాం, ధర్మం అనుకున్నాం కూడా. ఈరోజు మళ్ళీ మీ ద్వారా చెప్తున్నాం మీకు, ఈరోజు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల భార్యలు ప్రచారం చేస్తారు, భార్య భర్త ప్రచారం చేస్తారు. కానీ చాలామంది చిత్తూరు జిల్లాలో, మన తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా తీసుకో, ప్రచారం భార్య చేసి ఇంటికి వెళ్తుంది తప్ప భర్త ఒకరోజు, భార్య ఒకరోజు,
పాప నాకు తెలియదు కానీ శ్రీమతి నాని గారు వాడు ఎదవ గుర్తుందా వాడు రాసుకెళ్ళి ఇటు అంటుంటే ఆడమంది అంటుంటే నేను ఏం మాట్లాడాలా? మీరు వీడియోలు తెప్పించండి. వాడు వీడు రాసుకెళ్ళి ఎదవ ఇట్లా తిడుతుంటే ఎందుకు భరించాలా? మిమ్మల్ని ఒక మాట అన్నానా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా? ఇప్పుడు కేసులు పెట్టామా? మీ జోలికి వచ్చామా? మిమ్మల్ని ఏమన్నా ఏం లేనప్పుడు అతను దుర్మార్గంగా చెప్తారు నాని గారు. శ్రీమతి నాని గారు ఏమో తను కూడా చాలా నేను ఎప్పుడు మీరే సాక్షి. నా లైఫ్లో ఎప్పుడు కూడా ఆడమంచి నేను కామెంట్ కూడా చేయను. చదువుకున్న రోజుల్లో కూడా నేను రాడికల్ హోంవర్క్ బాగా పెరిగినట్టుగా నేను ఎప్పుడు కూడా మా ఆడమంచిని ఎప్పుడు నా జీవితంలో చిన్న కామెంట్ కూడా చేయను. తప్పుగా కాదు, చూడడం కాదు, కామెంట్ కూడా చేయను. ఆడమంచి అంటే అంత గౌరవించాను నేను. మాకు ఆడమనిషి వాడు ఈడు ఎదో అని చెప్తుంటే నేను ఏం చేయాలా? మీరు ఆలోచన చేయండి సార్. ఇంకోళ్ళు అంటారు మీరు చూశారు అప్పుడు దాకా ఎలా ఉన్నారు? సంఘటన జరిగిన తర్వాత ఎంత ఉదారంగా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా ఉన్నాడు, ఎంత యాక్టివ్గా నడిచాడో మీరే సాక్షి. జరిగిన తర్వాత కరెక్ట్ 2 hours ఇంటికి వెళ్ళారు, డ్రెస్ మారింది, వీల్ చైర్ ఎక్కారు, కాలు కట్టి వీల్ చైర్ మోసుకొని వచ్చారు. అదే జరిగిన 2 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ? అది నాకు కాదని చెప్పండి వీడియో, అది యాక్టివ్గా ఉన్న వీడియో నాకు కాదని చెప్పండి. 2 hours కంతా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనివల్ల ఏమైంది? కొంచెం అధికారులు బలైపోయారు, ఉద్యోగస్తులు బలైపోయారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఎవరిని ఎప్పుడు ఏం జరుగుతుందో అంటే ఒక వ్యక్తి తన ప్రచారం రావడం కోసం, ఒక వ్యక్తి తన ప్రచారాన్ని పెంచుకోవడం కోసం, ఒక వ్యక్తి తన పేరుని జనాలకు తీసుకోవడం కోసం ఆడినటువంటి ఒక చిన్న నాటకం ఈరోజు ఏ పరిస్థితి వచ్చింది? ఎవరు మనసాంతి రాకుండా పోతున్నారు ఉద్యోగస్తులు, పబ్లిక్ కూడా ఏం జరుగుతుంది? అదే దారి నా మీద జరిగింది. ఇంటికి వెళ్ళిపోయాం కదా, నువ్వు కూడా 10 మీటర్ల ముందుకు వెళ్ళిపోయింది సరిపోయింటుంది కదా. సరే జరిగింది, నీకేం కాలేదు, వాళ్ళ మటుకు లోపలేసి తాను తీస్తారు, కాళ్ళు కొట్టడం కూడా తప్పు, దాన్ని కూడా మేము అంగీకరించాం. అది కూడా తప్పే, చట్టం ఖచ్చితంగా వాళ్ళ మీద తప్పు చేసినప్పుడు యాక్షన్ తీసుకోవాల్సింది. కానీ మీరు ఆ తర్వాత చేసినటువంటి దాడులు, ఆ తర్వాత చేసినటువంటి కొట్టినటువంటి విధానాలు, ఆ తర్వాత నువ్వు రెచ్చగొట్టిన విధానం, ఆ తర్వాత హాస్పిటల్లో చేసినటువంటి దాడులు, ఇవన్నిటి వల్ల ఏమైంది? ఏదో జరిగిపోతుందని, నాన్నగారి పైన ఏదో జరిగిపోయిందని, నాన్నగారికి ప్రణాపాయం వచ్చిందని, నాన్నగారు ఇది జరిగిందని ఒక పెద్ద మెసేజ్ జనాలకి పంపించేసిన తర్వాత తిరుపతి ఈ పుణ్యక్షేత్రంలో తిరుపతి మీద ఎంతో డ్యామేజ్ అవుతుంది ఆలోచించాము. నేను చెప్తున్నాను, విమర్శించాలని ఆలోచన కాదు, కానీ మీకు అందరికీ తెలియాలి ఏం జరుగుతాం. నా ఉద్దేశం నాన్నగారు ఒక మాట అనాలని కాదు. మీరే చూసారు యాక్టివ్గా ఉన్నారు. 2 hours ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? రాకూడదు కదా. మీకు చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మనం జనాలు మంచి పేరు తెచ్చుకోవాలంటే, లేదంటే ఇంకా ఎదగాలనుకుంటే ఒక వ్యక్తిని మనం ముందుకు ఇబ్బందులకు నెట్టి మనం ఎదగాలనుకోకూడదు. నేను ఆ రోజు చెప్తున్నాను, ఈ అయిన తర్వాత నిజంగా ఆయన పిహెచ్డి నేను ప్రొఫెసర్కి వెళ్ళిపోదామని అనుకున్నాను. 2 సార్లు నేను హై స్కూల్ ఎస్పీఎల్, జూనియర్ కాలేజ్ చైర్మన్, డిగ్రీ కాలేజ్ చైర్మన్, ఎంఎల్ యూనివర్సిటీ చైర్మన్, లా కాలేజ్ చైర్మన్, 25 సంవత్సరాల ముందు తిరుపతి 27 సంవత్సరాల వయసులో తిరుపతి డిప్యూటీసీ, 34 ఏళ్ళకి నేను తిరుపతి చైర్మన్, అది చిన్న వయసులో పాలకమండలి సభ్యుడు, 43 yearsకి ఎమ్మెల్యే. చిన్నప్పటి నుంచి ఎన్ని చూసిన తర్వాత నేను ప్రొఫెసర్గా వెళ్ళిపోవాలనుకున్నాను. ఎన్ని ప్రత్యక్ష రాజకీయాల నుంచి కాదు, పరోక్షంగా మనం వెళ్ళి ఒక సర్వీస్ ఓరియంటెడ్ వెళ్ళిపోవాలనే 2 years ముందు వెళ్ళిపోయినా. ఆ రోజు నా కొడుకు ఎందుకు తీసుకొచ్చామంటే కాన్ఫరెన్స్తో భావోద్వేగ సంబంధం ఏర్పడుతున్నాడు, ఎమోషనల్ బాండింగ్ దగ్గర సంబంధం ఏర్పడింది. నా కొడుకు కూడా ఆ రోజు వాడికి పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు, నాకు నిజంగా లేదు ఇంట్రెస్ట్. మా ఇంట్లో చాలా ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది ఆ రోజు. వాడు నాకు వద్దాను, ఎందుకంటే వాడు హై స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా చెన్నై వేలంగూడలో చదివాడు, ఇంటర్మీడియట్ అంతా కూడా అండర్ గ్రాడ్యుయేషన్ అంతా కూడా సింగపూర్లో చదివాడు, మాస్టర్స్ వచ్చి లండన్లో ప్రపంచం టాప్ 10 యూనివర్సిటీలో ఒకటి ఫార్మసీ యూనివర్సిటీ డిస్టెన్స్లో పాస్ అయ్యాడు. నేను బిజినెస్కి వెళ్ళిపోతాను, బ్యాంకింగ్ అండ్ అకౌంటింగ్ మార్కెటింగ్ వెళ్ళిపోతాను, నాకు బిజినెస్లోకి వెళ్ళిపోతాను అన్నప్పుడు అది మీకు చెప్పినట్టు అనమాట. మనకి నియోజకవర్గానికి భావోద్వేగ బంధం ఉంది, ఇప్పుడు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. నేను ఎట్లా ప్రొఫెషనల్గా వెళ్ళిపోదాం అనుకున్నా, నేను ప్రొఫెషనల్గా వెళ్ళిపోయినప్పుడు ఎవరో ఒకరు కాన్ఫిడెన్స్తో ఉండాలని అతను పెట్టడం జరిగింది. ఆ రోజు ఈరోజు కూడా చెప్తున్నాం, దాన్ని అంటున్నారు దాడులు చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. కానీ మా లక్ష్యమే వేరు, మా ఆలోచనలే వేరు, నాకున్న బాధ్యతలే వేరు. దీనికోసం సమయం వేస్ట్ చేసుకునేంత అమాయకున్నా. ఈ గొడవలు చేసి నూసెంతులు పడి కొట్లాడుకోవాలనుకుంటున్నాను. నేను నా చదువుడు అయితే నేను ఎదగాలనుకుంటున్నాను, నా అనుభవం అయితే నేను పైకి ఇంకో స్టెప్ వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇది నాకు ఆసక్తే లేదు కదా. నా కొడుకు కొంచెం ఈరోజు కూడా చెప్తున్నాను. నా కొడుకు మొన్న అడిగాడు, ఎట్లుంటుంది ఎలక్షన్ అన్నాడు. ఒకటే చెప్పాను,
ఆ రోజు నువ్వు రాజకీయాలు వద్దనుకున్నావు. నేను చెప్పాను, రే మనకి కాన్ఫరెన్స్కి ఒక మంచి ఆత్మీయ బంధం ఉంది, నువ్వు కంటెస్ట్ చేయాలి. నువ్వు కానీ ఓడావా, నీకు నచ్చిన ప్రొఫెసర్ అనుకుని నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలను అంగీకరిస్తారు, జీవితాంత ప్రజలతో ఉంది. నువ్వు రెండే మార్గాలు. నా కూడా చెప్పినటువంటి మాట నీ క్లారిటీ చెప్తా. నువ్వు ఓడావా, నువ్వు వెళ్ళి నీకు నచ్చినటువంటి ప్రొఫెసర్ అనుకొని నీ చదువును ఉపయోగించుకుని ఒక మంచి ఇండస్ట్రీస్గా బిజినెస్ మ్యాన్గా డెవలప్ అయ్యింది. నువ్వు గెలిచావా, చిన్న వయసులో ప్రజలు గుర్తించారు, గౌరవించారు, జీవితాంత ప్రజలతో ఉండిపో. నీకు రెండే ఆలోచన. ఇంత క్లారిటీగా ఉన్నాను. ఓట్లు తను భవిష్యత్తు ఏందో చెప్పా, గెలిచిన తను భవిష్యత్తు ఏందో చెప్పా. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు ఇంతతో దాడి చేయాల్సిన అవసరం మాకెందుకు? దాడులు చేసి ప్రచారం మాకు అవసరం వ్యక్తిగత దేశం మాకు ఎవరి పైన ఉంది? వ్యక్తిగత దేశం మా పైన ఉంటే వ్యక్తిగతంగా అంత టార్గెట్ చేయాలనుకుంటే 5 సంవత్సరాలు నేను పార్టీని మీద కదా, పార్టీలో ముఖ్యమంత్రి గారి సన్నిహితో నేను కూడా ఒకటి కదా. ఇంత అధికారం నా చేతిలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తిని చిన్న ఇబ్బంది పెట్టుంటే చెప్పండి. ఎందుకు చేయాలి? నేను ఆ ఫీల్డ్ మాకు అవసరం లేదు కూడా. నేను అంటే చెప్తుంటా, నేను కష్టాన్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను. మా గురువు చెప్పాడు, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు చెడిపోడు రా. నేను ఈరోజు అదే నమ్ముతాను, కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుంటే ఎప్పుడు ప్రపంచంలో చెడిపోడు రా. తాత్కాలిక ఇబ్బందులు రావచ్చు తప్ప జీవితంలో ఎప్పుడు చెడిపోవాలంటాడు. నేను కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకొని బతికేవాడు. కష్టాన్ని దేవుణ్ణి నమ్ముకుని నాకు ఎప్పుడు చెడు జరిగింది నాకు నమ్ముకో. నా కొడుకు క్లియర్గా చెప్పాను నేను, ఓట్లను అనుకున్న ప్రభుత్వం ఏంటి జీవితంలో సక్సెస్గా రా, గెలిస్తే చిన్న వయసులో ప్రజలు అంగీకరించారు, ప్రజలతో జీవితాంతం ఉండరా అని చెప్పా. అంత క్లారిటీగా ఉన్నప్పుడు మాకు ఎవరి మీద దేశం రాదు. మీకు ఈరోజు చెప్తున్నాను మీకు. కాబట్టి మీరు ఆలోచన ఇంకోటి చెప్తాను. నా పంచాయతీ ఉంది, నా పంచాయతీ 65% పోలింగ్ జరిగింది. అలా వాళ్ళు అడిగారు, తెలుగుదేశం పంచాయతీలంతా కూడా 92, 95 రిగ్గింగ్ చేస్తున్నారు, మిగిలిన ఓట్లు వేస్తున్నారు, తుమ్మల ఓట్లు వేద్దాం ఒకటే చెప్పాను. మా కొడుకు చెప్పినా, మా ఇంట్లో చెప్పిన బంధువులకి అందరూ వేరే మనం మంచి చేసాం. ఆ మంచి గుర్తు ఎప్పుడు తెలుస్తుందంటే ఎవడు ఓటు వాడిని ఏం ఇస్తాను 60% కాదు, 65% కాదు, ఎంతలా పోలింగ్ కాదు. కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజలు మన గురించి ఏమనుకుంటున్నారో తెలియాలి. మంచిగా ఆలోచిస్తా అంటే మంచిగా వస్తాం. తప్పు చేస్తే ప్రజాభిప్రాయాన్ని మనం తెలియజేసిన రోజు మనం వద్దని చెప్పాం. 65% తుమ్మలగుంట పోలింగ్ ఎందుకు అవుతుంది? నిజంగా నేను చేయాలనుకుంటే ఎవరు నిలబడుతుంది కూర్చొని అక్కడ? మా ఊరంతా ఒకటిగా ఉన్నప్పుడు 90% ఒకటిగా ఉన్నప్పుడు మేము పోలింగ్ జరిగింది కదా, 65% పోలింగ్ అయింది కదా. 65% పోలింగ్ ఎందుకు అర్థమేమి? నేనే చెప్పాను క్లియర్గా. మనకు వద్దు, మన మీద ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటో తెలియాలి అంటే మనం తప్పు చేయకూడదు. ఒక ఓటు కూడా మనం తప్పుగా మనకు వేయించకూడదు. ప్రజలు ఓటు డైలీ రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం ప్రజలు మనకున్న స్థానం ఏంది, ప్రజలు మనం అంటే ఉన్న గౌరవం ఏంది కొంచెం తెలుసుకుందాం ఒకసారి, వదిలేయని చెప్పారు. మీరు ఆలోచించాలి ఒకసారి కూడా. ఆత్మీయులారా, నేను చెప్తాను ఈరోజు కూడా నాన్నగారు కూడా, నా శ్రీమతి నాన్నగారు కూడా, రాజకీయాలు జీవితంలో ఒక భాగమే తప్ప జీవితం ఎప్పుడు రాజకీయం కాదు. రాజకీయం కూడా జీవితంలో చేయాలంటే లీడర్ అనేవాడు ఎప్పుడు యాక్టర్గా ఉండకూడదు. నాయకుడు అనేవాడు ఎప్పుడు తన చెప్పారు. చంద్రగిరిలో ధర్నా చేశారు. చంద్రగిరిలో ధర్నా చేస్తూ ఆ రోజు కిరోసం తెచ్చిపెట్టుకొని ఇంట్లో కిరోసం తెచ్చిపెట్టుకొని నన్ను ఆలోచించిన పోసుకుంటూ ఆలోచించి ఆత్మహత్య చేసుకుంటారండి. అధికారులు కొంచెం అడుక్కున్నారో చేశారు. ఆర్టీ హౌస్కి వచ్చారు, పెట్రోల్ పోసుకున్నాను. ఆర్టీ హౌస్ ఏమని ఈ పెట్రోల్ పోసుకొని ఓట్లు దొంగ ఓట్లు ఉండే నువ్వు సూసైడ్ చేసుకుంటారండి. ఆ తర్వాత ఎలక్షన్ జరిగేటప్పుడు సాక్షాత్తు లోకేష్ గారు సపోర్ట్ ఉన్నారు. లోకేష్ గారి సమక్షంలో నాకు కానీ ఓటు వేయకపోతే 4 గంటల తర్వాత నా శవం చూస్తానని మాట్లాడాడు, నేను చచ్చిపోతానని మాట్లాడాడు. నేను అడుగుతున్నా, తన వీడియోలు పెట్టాడు, వాట్సాప్లో పెట్టారు, చాలామంది చూపించారు. తను ఓటు వేయకపోతే తను ఏదో చేసుకుంటే 4 గంటల తర్వాత నేను ఉంటానో ఉండను అని చెప్తున్నాడు. ఎమోషనల్గా పబ్లిక్ని ఓటు కోసం ఇలా ఆత్మహత్య చేసుకుంటానని మాట్లాడుతున్నాడు. నేను కౌంటర్ ఇద్దామంటే నేను ఆ రోజు ఒకటే చెప్పాను, మరి లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా నాయకుడు అనేప్పుడు ధైర్యం చెప్పేవాడు నాయకుడు, నడిపించేవాడు నాయకుడు కావాలా. ఒకటి ఇబ్బంది వచ్చే బుద్ధం తట్టేవాడు నాయకుడు కావాలా. ఒక చిన్న ధర్నా చేసి సూసైడ్ చేసుకున్నాను, దొంగ ఓట్లని సూసైడ్ చేసుకున్నాను, నా ఓటు అయిపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను, 4 తర్వాత నా శవం చూస్తాననేవాడు నాయకుడు ఇప్పుడు కాలేదా. పదం రావచ్చు రాకపోవచ్చు, కానీ నాయకుడు ఇప్పుడు కాలేడు. నువ్వు వదిలేరని చెప్పి నాకు అన్న చెప్పిన కౌంటర్ ఎంత ఉంటే అవసరం వదిలే. అతను నాయకత్వ లక్షణాలు రావాలంటే ముందు తనకి ధైర్యం రావాలి. ఎంత ధైర్యం రావాలంటే బాధపడేవాడిని ఓదార్చగలగాలి, భయపడేవాడిని ధైర్యం చెప్పగలగాలి, నడిపించగలగాలి.
నడిపించగలిగే నాయకుడు అవుతారు తప్ప నేనేదో చేసుకుంటాను నాకు జరగకపోతే అనేవాడిని నాయకుడు ఎలా అవుతాను నాకు అర్థం కావట్లేదు. తప్పట్లేదు కాదు. ఇప్పుడు ఆ మాట అనేది నోట్లో ఎప్పుడు ఏ నాయకుడు కూడా రాకూడదు. ఒక్కసారి నోట్లో ఒక్కసారి నేనేదో చేసుకుంటా ఆత్మహత్య చేసుకుంటా ప్రతిదానికి అనే వ్యక్తి తన జీవితకాలంలో ఎప్పుడు కూడా ఈరోజు రాజకీయాలు పక్కన పెడదాం, ఆ మనస్తత్వం తనకు అలవాటు అయిన తర్వాత తనకి ఎప్పుడు తన మీద తనకు నమ్మకం ఉంటుంది. మీరు గుర్తుపెట్టి మీకైనా కూడా నాకైనా కూడా నా బిడ్డలకైనా కూడా చెప్తున్నా, తన మీద తనకు నమ్మకం లేనివాడు ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడతాడు. అది చేసుకుంటే ఇది చేసుకుంటాను ఇప్పుడు అనకూడదు. నాయకుడు అనేవాడు తనకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. జీవితంలో ఎప్పుడు కూడా నాలుగాలు కూడా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎప్పుడు కూడా అలా నువ్వు మాట్లాడినావంటే నీ కింద ఉన్న వాళ్ళకి ముందు ధైర్యం తెచ్చిపోతుంది. ఫస్ట్ నీకు పదవులు పక్కన పెడతాం, కింద ఉన్న ధైర్యం తెచ్చిపోతే నీకు ముందు ధైర్యం పోతుంది, వాళ్ళ ధైర్యం పోతుంది. ఒక నాకన్నా పెద్దోడు ఆయన నిజంగా ఆయన కూడా చెప్తున్నాను కూడా ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడి ఎలక్షన్ ముందు చెప్పుండొచ్చు. కానీ అలా ఎందుకు చెప్పలేదంటే నేను కౌంటర్ చెప్తే చెప్పినది కూడా తను 4వ తేదీ తనకు ఓటు వేయకపోతే తను ఓడిపోతే నేను 4వ తేదీ తర్వాత నేను ఉండను అనేటువంటి తన మాట మాట్లాడుతున్నప్పుడు జనాలు అట్లా నమ్మి ఓటేస్తే వెయ్యి వదిలి రాదు. నేను కౌంటర్ ఇస్తామంటే వద్దని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ లేదు, ఎలక్షన్ అయిపోయింది, బ్యాట్ బై స్ట్రాంగ్ రూమ్ వెళ్ళిపోయి ఇప్పుడు చెప్తున్నా, నారాయణ కూడా చెప్తున్నా ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడకు. ఒకసారి వాళ్ళ మాట్లాడడం ప్రారంభం చేస్తే భవిష్యత్తులో నీ మీద నీకు నమ్మకం పోయి నీ నాయకత్వం మీద అవతల వ్యక్తి నమ్మకం పోయి తర్వాత ఒంటరిగా మిగులుతారు. ఈరోజు తనకు అర్థం కాదు. నా మీద పోరాటం చేసినప్పుడు అనేక కేసులు పెట్టారు, సబ్ జైల్లో పెట్టారు, డిస్ట్రిక్ట్ జైల్లో పెట్టారు, సెంట్రల్ జైల్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు, నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు, జైల్లో నన్ను కొట్టారు, తమిళనాడు తీసుకెళ్ళి కొట్టారు. పోరాటాలు ఉన్నాయి. కానీ ఏ రోజైనా కూడా మీరే చెప్పండి, నా నోట్లో ఏ రోజైనా కూడా ఇంత దాడులు చేసినా ఇంత కొట్టినా నేను ఏమి చేసినా నేను బయటకు వచ్చి ఇట్లా నిలబడ్డాను తప్ప ఇంత చేశారు కాబట్టి నేను ఎప్పుడు మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే అలా మాట్లాడాల్సి వచ్చిన రోజు రాజకీయాలు ఉపయోగించుకుంటున్నాను. ఈరోజు చెప్తున్నాను అలా నాకు జరగకపోతే నేను ఏదో చేసుకుంటానని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే మీ పిల్లలు కూడా చెప్తున్నాను, మా నాయకులు కూడా చెప్తున్నాను. అలా ఆలోచన వచ్చిన రోజు రాజకీయాలు వదిలేసి బాధ్యతలు సేద్యం చేసుకోండి. నాయకుడు ఎప్పుడు అలా ఉండకూడదు. ఈరోజు నాకే వ్యక్తిగతంగా తన మీద లేదు, నిజంగా నాకు అవసరం కూడా లేదు, తన మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీకు చెప్తున్నా, ఈరోజు మీ ద్వారా చెప్తున్నా, నాన్నగారికి చెప్తున్నా, ఆయనకి చెప్తున్నా, శ్రీమతి నాన్నగారు కూడా చెప్తున్నా, మాకు ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు, ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. నేను రాజకీయ ప్రత్యర్థిగా నేను చూశాను తప్ప నేను శత్రువు ఎప్పుడు నేను చూడలేదు. రాబో రోజుల్లో నిజంగా రాజకీయాల్లో ఇలాగే కొనసాగితే ఈ డీలిమిటేషన్ అయితే రాజకీయ ప్రత్యర్థి కూడా భవిష్యత్తులో మీరు మాకు కాకపోవచ్చు, నియోజకవర్గాలు సపరేట్ అయిపోయి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత దాడులు చేయాలా, వ్యక్తిగత దేశం పెంచుకోవాలా, రాజకీయ ప్రయోజనం కోసం ఒక మనిషిని కేసుల్లో ఇరికించాలా అనేది మన స్టేట్మెంట్ ఇచ్చారు. భాస్కర్ రెడ్డి క్యాడర్లో పట్టు చదవకపోతుంది కాబట్టి తన క్యాడర్ అంతా భాస్కర్ రెడ్డి పట్టుబట్టి అరెస్ట్ చేపించి జైలుకి పంపిస్తున్నారు. నాకు అర్థం కాదు. కేసులు పెట్టింది మీరు, అరెస్ట్ చేసిన పోలీసులు, నేను అరెస్ట్ చేసి నా క్యాడర్ జైలుకి పంపించాను. ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు, దేనికి సమాధానం చెప్పాలో అర్థం కాదు. నాకైతే కన్ఫ్యూజ్ అవుతుంది, ప్రామిస్గా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఎలా మాట్లాడుతున్నారు? నిజంగా చెప్తున్నాను కదా, నాయకుడు అనేవాడు ఒక నోటులో నుంచి ఒక మాట వచ్చిందంటే అది జడ్జిమెంట్ లాగా ఉండాలి, న్యాయ నిర్ణేతగా నాయకుడు ఉండాలి తప్ప సమయానుకూలంగా అబద్ధం చెప్పడం, మనిషిని బట్టి మనిషి మాట్లాడడం, పరిస్థితులను బట్టి తగ్గిపోవడం, పరిస్థితిని బట్టి నేను లీడర్ అనడం, ఇది చేస్తే తాత్కాలికంగా చాలా గౌరవంగా గొప్పగా కనబడుతుంది తప్ప దీర్ఘకాలంలో ఇది నిలబడదని కూడా చెప్తుంది. నేను సమాధానం చెప్పలేడు. తను చేసిన ఆరోపణకి నా జన్మలో నా వల్ల సమాధానం చెప్పలేదు. తను చేసినా శ్రీమతి నాని గారు చేసినా నా వల్ల కాదు, నాకు అది ఓపిక లేదు, నాకు ఆసక్తి కూడా అంతకనే లేదు. నేను ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, ఆత్మీయతలో మాట్లాడతాను, నాకు నిజంగా లేదు. నా లక్ష్యం కూడా అది కాదు, నాకున్న బాధ్యతలు కూడా అది కాదు. ఆ రెండు నాకు కావు. నా చదువునో నా అనుభవాన్నో నేను సమాజానికి ఉపయోగపడేలా ఎదగాలనుకుంటున్నా, ఆలోచన చేయాలనుకుంటున్నాను అంతే తప్ప ఇవన్నీ చేయాలని నాకు లేదు మనసులో కూడా. అంటే భవిష్యత్తులో కూడా నేను అలాంటి ఆలోచన చేయను. మీ అందరి సంవత్సరాలు చెప్తున్నాను, నా కొడుకుని చెప్పినటువంటి మాట మీకంతా నా మనస్తత్వం తెలుసు. నేను ఎప్పుడు మీతో 3 సంవత్సరాలు మాట్లాడకూడదు, నేను ఎప్పుడు మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా నేను ఎలాగంటే అలా ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడినట్టు నేను ఎప్పుడు నాకు తెలిసి మాట్లాడను.
ఈరోజు అవాస్తవంగా మాట్లాడాలి, దాపరికంగా కూడా మాట్లాడాలి, మనసులో పెట్టుకుని బయటకు కూడా మాట్లాడుకున్న వల్ల కాదు. దాన్ని నేను చాలా ఇన్నెఫిషియెంట్గా ఫీల్ అవుతా, నేను తక్కువ చేస్తున్నట్టు ఫీల్ అవుతాను. ఆ పరపతి తెచ్చుకోండి. నేను నా కొడుకు చెప్పినటువంటి మాట, అరే నేను కరోనాలో, వరదల్లో, పండగల్లో, ఉత్సవాల్లో నా చేతనైనంత ఎక్కువ చేశానా తక్కువ చేశానా అసలు చేయలేదా, నా మనస్సాక్షిగా నా శక్తి మేరకు నేను 10 మందిని మంచి చేసే ప్రయత్నం చేశాను. నీ ప్రచారం కూడా రాను. నాకు మీరు గమనించండి, ఒక్కరోజు ఒక ఊరికి పోయి ఒక ఇంటికి నా కొడుకు ఓటేయమని అడగను. నా కొడుకు అడిగాడు, రాకపోతే నాకు ఎట్లా అడగదు. నేను నిలబడ్డప్పుడు మా నాన్న అంత లేడురా, నేను నిలబడ్డప్పుడు మా నాన్న ఇంటింటికి నేను కల్పించుకొని అడగలేదు. నా 27 సంవత్సరాలు జెడ్పీటీసీగా నిలబడ్డా. నువ్వు కూడా అదేవిధంగా నీ కష్టంతో నువ్వు ఎదగాలా, నువ్వే ప్రచారం చేసుకోవాలా, నువ్వే ప్లాన్ చేసుకోవాలా, నువ్వే జనాల నమ్మకాన్ని సంపాదించుకోవాలా, నువ్వే జనంలో ఉండాలని చెప్పి నిలవాలని చెప్పి నా కొడుకు చెప్పాను తప్ప ఏ తండ్రి కూడా ఒక గంట కోసం ఒక ఇల్లు కూడా నా కొడుకు కూడా నేనే సాక్షి. నేను ఎప్పుడు ఎక్కడ ప్రచారం అని చివరిలో ఒక విజ్ఞప్తి చేస్తున్నాడు, ఒక రోజు ఆనందిస్తాను. కానీ ఒక్కటి చేస్తాను, ఒక్కరోజు ఒక గంట కూడా ఒక ఊరికి వెళ్ళి ఒక వ్యక్తిని నేరుగా కలిసి నా కొడుకుని అడగలేదు, జనాలు అడగల. ఎందుకు అడగలేదంటే తను చెప్పిన మాట ఉంటే, ప్రజలు నమ్మకపోతే నీకు నచ్చిన పుస్తకానికి రాజకీయాలు పెద్ద ఆసక్తి నేను బలవంతంగా నెట్టాను. ఎందుకు నెట్టానంటే భావోద్వేగ బంధం, ఆత్మీయ బంధం ప్రజలతో ఏర్పడింది. ఈ బంధం కొనసాగాలంటే ఎవరో ఉండాలి ఇంట్లో అని చెప్పి మనం పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత నేను వెనక నుంచో ముందు నుంచో నడిపిస్తే నువ్వు ఎప్పటికీ నాయకుడు కాలే. నువ్వే జనాల్లోకి వెళ్ళాలా, జనాల మనస్తత్వాలు తెలుసుకోవాలా, జనాల కష్టసుఖాలు తెలుసుకోవాలా, జనాల యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలా. ఎన్ని తెలుసుకొని నువ్వు సామాన్యుడిగా ఎదిగితేనే నువ్వు నాయకుడు అవుతావు. అది కూడా కారణం ఉంటుంది. ఎప్పుడైతే నా కొడుకు వాడు జనం గురించి అర్థం చేసుకోకుండా ఒక భాస్కర్ రెడ్డి కొడుకుగా నాయకుడికి ఎదగడానికి ప్రయత్నం చేస్తాడో వాడికి ఎదుటి వ్యక్తిని గౌరవించే విధానం ఉంది. వాడు ముందు సంస్కారం పోతారు, సభ్యత పోతారు, వాడు అహం పెరుగుతారు. నాయకుడు అంటే ఇంత గౌరవం ఉంటుంది అనుకుంటారు. అది వచ్చిన తర్వాత నా కొడుకే సమాజానికి ప్రమాదం అవుతాడు. నాకు తెలుసు విషయం. అందుకే నా కొడుకు చెప్పారు, నువ్వు పాదయాత్ర చేయరా పోయాను, 1600 కిలోమీటర్లు వస్తుంది పాదయాత్ర చేయాలి. నేను ప్రజలు చాలాసార్లు మా ఇంట్లో కూడా నువ్వు బాగుపడ్డ జనాలకి ఒక మండలానికి ఒక మీటింగ్ అయినా పెట్టుకున్నావు. నేను పెట్టని చెప్పి పెట్టడు. వాడు జనం కష్టం తెలిస్తేనే, ఓటు విలువ తెలిస్తేనే వాడు గెలిస్తే ఆ ప్రజలు గౌరవిస్తారు, నాయకులు గౌరవిస్తారు, సమాజాన్ని గౌరవిస్తారు. అది తెలియకపోతే వాడి వాళ్ళకి ఇందుకు కూడా ప్రమాదం అవుతాడు, అహం పెరుగుతారు మనిషికి. వద్దు అని చెప్తాను. నేను అలా కష్టపడి పెరిగాను కాబట్టి ఈరోజు చెప్తున్నా, కొడుకు అదే చెప్పి ముందు కూడా చెప్తున్నా, నా కొడుకు ఓడాడా వాడు మంచి వ్యాపారం పెట్టామని, గెలిచాడా జీవితంలో ప్రజలు తోడమని చెప్తా. ఇంత క్లారిటీగా మేము ఉన్నాం. ఇంత క్లారిటీగా మేము ఉన్నప్పుడు ఒక వ్యక్తి పైన ఈర్షించుకోవాల్సిన అవసరం మాకు లేదు, ఒక వ్యక్తి పైన దాడి చేయాల్సిన అవసరం లేదు, ఒక వ్యక్తిని అసభ్యంగా మాట్లాడి నొప్పించాల్సిన అవసరం మాకు లేదు, భవిష్యత్తులో కూడా చేయం. ఈరోజు ఇది పెట్టాల్సిన కారణం కూడా ఒకటే ఒకటి కాదు. ఆత్మీయుల ఈ ప్రెస్ మీట్ ఒకటే ఒకటి, ఒక వ్యక్తిని మళ్ళా చెప్తున్నా, తప్పు పట్టాలా విమర్శించాలన్నది నా లక్ష్యం కాదు. కానీ వాస్తవం తెలియకపోతే, వాస్తవం చూపించకపోతే భాస్కర్ రెడ్డి ఏంది, మనం చూసిన భాస్కర్ రెడ్డి ఏంది, మనం దగ్గరకు గమనించిన భాస్కర్ రెడ్డి ఏంది, ఇలా జరుగుతున్న దాడులు ఏంది, ఇటాడీ చేస్తున్నాడు అనుమానం ఇది మీకు కలుగుతుంది, ప్రజలకు కలుగుతుంది, సమాజానికి కలుగుతుంది. ఇది వెళ్ళకూడదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు మీతో ఆత్మీయ పాత్రికేయ మిత్రులతో మాట్లాడవలసి వచ్చింది తప్ప, వాస్తవాలు చెప్పవలసి వచ్చింది తప్ప వేరే ఉద్దేశం ఉన్నది కాదు. రేపు కూడా చెప్తున్నాం, ఒక వ్యక్తిని విమర్శించే వ్యక్తిని కాదు, ఒక వ్యక్తిని నెగిటివ్గా చూసే వ్యక్తిని కాదు. నాకున్న బాధ్యతలు వేరు, నాకున్న లక్ష్యాలు వేరు. నా సమయాన్ని వృధా చేసుకొని బావుడా కప్పలాగా మీరు కొట్లాడుకుంటూ ఉండాలని సిద్ధంగా లేదు. కాబట్టి నాకు ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద దాడులకు నేను సపోర్ట్ చేసేవాళ్ళు కాదు, తప్పు చేసేవాళ్ళు సమర్థించే వ్యక్తిని అంతకన్నా కాదు. ఏదైనా నాకు తెలియకుండా తప్పులు జరిగితే తను చెప్పకపోయినా నేరుగా మీ ద్వారా చెప్తే కూడా నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నిజంగా దాడి జరిగింది అనుకున్న వెంటనే నేను చెప్పిన మాట ఏంటో తెలుసా మీకు, తన బంధువుకు ఫోన్ చేసి చెప్పాను, నిజంగా దాడి జరిగింది అనుకోండి, నేను కూడా దాడి జరిగింది అంటున్నారు, నేను నాన్నగారి ఇంటికి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా, కొంచెం తను కనుక్కో, తను రమ్మని చూసి పరామర్శిస్తాను. కానీ అసలు సాక్షిగా చెప్పాను, తన మీద నిజంగా దాడి జరుగుంటే తను దాడి జరిగింది అంటున్నారు, నిజంగా తనకి నాకు జరగలేదు తెలియదు, దాడి జరిగింది అంటున్నారు, నేను తన ఇంటికి వెళ్ళి పలకరించడానికి పరామర్శం సిద్ధంగా ఉన్నా,
వీళ్ళు ఆయన కనుక్కో ఆ అన్నకి అభ్యర్థులు లేదు అంటే అది ఇంటికి వచ్చిన పరామర్శిస్తాను. ఎందుకంటే సాక్షి నేను దేవుడిని నమ్ముతా, మమత సాక్ష్యం తన బంధువులు చెప్పి పంపించారు. అంటే నా ఉద్దేశం కాలేనప్పుడు వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? భవిష్యత్తులో కూడా ఎవరిని నేను శత్రువుగా చూడను, భవిష్యత్తులో కూడా ఎవరి మీద దాడులు చేసి ఆనందం పొందాలని అనుకోను, ఎదగాలనుకోను. ఎదిగితే కష్టంతో ఎదగాలి, ఎదిగితే భగవంతుడు ఆశీస్సులతో ఎదగాల. ఈ రెండు తప్ప వేరే నమ్ముకోలేదు. మళ్ళీ మీకు చెప్తున్నా, నా బిడ్డలకి చెప్తున్నా, కష్టాన్ని దేవుడిని నమ్ముకొని పని చేయాలి తప్ప తప్పుడు మార్గాలు ఎన్నుకుంటే తాత్కాలికంగా ప్రయోజనం కనబడుతుంది తప్ప దీర్ఘంగా నిలవదన్నది నా పిల్లలకి చెప్పినా, నాకున్న మనస్తత్వం కూడా చెప్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఇంత 5 సంవత్సరాలు ఉందాగా ఉన్నామో భవిష్యత్తు ఎలాగే ఉంటాం. తప్పగా ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. మీ అందరి ద్వారా తెలియజేస్తూ ఆత్మీయులు మీ అందరూ కూడా ఈరోజు సాయం సమయాన ఏదైనా ఇబ్బంది పెట్టుంటే క్షమించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ నమస్కరిస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.